బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. ప్రియతమ గురుదేవులు పూజ్య బాబూజీ మహారాజ్. ఆదివారము జూన్ 27, 1999 సంవత్సరం ఉదయం 10 గంటలు. అభ్యాసీలారా, ఆనందభరితంగా ప్రకాశవంతంగా ఉండండి. ఒకవేళ మీ భౌతిక జీవితం సులభంగా లేకపోయినా మీరు చేపట్టిన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం మీకు ఆనందాన్ని ఇచ్చే ఒక అందమైన ప్రయత్నమని మీరు మీ హృదయపూర్వకంగా చెప్పడమే కాకుండా బయటకు చూపించాలి. ఈ మార్గం ఎక్కడికి చేరుస్తుందో మీకు సరియైన అవగాహన ఉంటే మీ విచారకరమైన అనుభవాలు మిమ్మల్ని తీవ్రంగా ప్రభావితం చేయకుండా జీవించండి. మీ ఆత్మ అమరమైనది, అగోచరమైనది. అది మీ మానవ నాటకీయతకు అతీతమై ఉన్నది. దాని సౌందర్యం, దాని గొప్పతనం గురించి మాత్రమే ఆలోచించండి. దానిని ఆదరించండి. సులభంగా ఎదగడానికి అవసరమైనవన్నీ దానికి అందించండి. కానీ దానికి అత్యవసరమైన వాటిని నిరాకరించవద్దు. దైవంతో ఐక్యమై దాని సంకెళ్ల నుంచి, దానిపై వేసిన బంధనాల నుంచి స్వేచ్ఛ పొందిన ఆ ఆత్మను మాత్రమే చూడండి. ప్రేమ అనే ప్రయోజనకరమైన కిరణాల క్రింద దానిని వికసించనివ్వండి. ప్రేమగా మారండి. ప్రేమగా ఉండండి. మీ మార్గంలో ఏ విధమైన అవరోధాలు ఉన్నప్పటికీ దైవంతో సంపూర్ణ ఏకత్వాన్ని పొందండి. కాంతి వైపు చూస్తూ వాటిని అధిగమించండి. అలా మీరు ఎదుగుతారు. నా పూజ్య గురుదేవులు ఖచ్చితంగా మీపై తన దృష్టిని నిలిపారు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన నా అంత రాజీపడే స్వభావం కలవారు కాదు, కానీ ఎలా ప్రేమించాలో ఆయనకు కూడా తెలుసు. అలాగే ఇక్కడ మా అందరికీ కూడా ప్రేమించడం తెలుసు. మీ హృదయాన్ని విముక్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ వాక్యం యొక్క లోతైన అర్థం ఏమిటంటే, మీ హృదయాన్ని లోపలే విస్ఫోటనం చెందనివ్వండి. ఆశీర్వదించబడిన వారై ఉండండి. బాబూజీ మహారాజ్.